అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నాగమణి కొల్లిపర. ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంటి దగ్గర గణపతి పందిర్లో శనివారం రోజు సాయంత్రం అంటే లాస్ట్ డే అండి, తెల్లవారితే స్వామివారిని నిమజ్జనం చేస్తారు అనగా ఆ రోజు స్వామివారి అలంకారం అయితే డబ్బులతో అయితే అలంకరించారనమాట. లక్ష్మీ గణపతిని అయితే రెడీ చేశారు స్వామివారి అలంకారం వచ్చేసి. సో అండ్ అంతేకాకుండా ఇక్కడ ఈరోజు పూజ ఎలా జరిగింది అండ్ అలాగే పిల్లలందరూ కూడా ఎంత ఇంట్రెస్టింగ్గా గేమ్స్ ఆడారు, పెద్దవాళ్ళ డాన్సెస్, గేమ్స్ అన్నీ చూడాలనుకుంటున్నారా? అయితే వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా ముందు పూజ ఎలా జరుగుతుందో చూసేసి నెక్స్ట్ గేమ్స్ కూడా, పిల్లలకి కూడా గేమ్స్ అండ్ అలాగే పెద్దవాళ్ళకి కూడా గేమ్స్ అలాగే డాన్సెస్ వీడియోనైతే ఎవరు అస్సలు మిస్ అవ్వద్దు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే వచ్చేసేద్దాం. लक्ष्मी राष्ट्रस्यामसेतयावासुजामति तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ते प्रचोदयात्। तानि तानि प्रणश्यन्ते प्रदक्षिणपदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भव साहिमान् कृपया देवा शरणागतवत्सल अन्यथा शरणं नास्ति. చెప్పాను కదండి పెద్దవాళ్ళ డాన్సెస్ కూడా ఉన్నాయి అని. మొత్తానికి అందరితో కలిపి ఒక చిన్న స్టెప్ అయితే వేయిద్దామని ట్రై చేశాను. సో మొత్తానికైతే ఇంకా గేమ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఒక్కసారి అయితే చూసండి, ఎట్ ఏ టైంలో ఒక గ్లాస్లో ఈ విధంగా రబ్బర్ బ్యాండ్స్ అయితే వేశారు. ఆ రబ్బర్ బ్యాండ్స్ని ఎవరు ఎక్కువ తీస్తే వాళ్ళు విన్నర్ అనమాట. అందుకని చెప్పేసి మొత్తానికి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లలందరూ చాలా ఎగ్జైటింగ్గా ఈ గేమ్ని అయితే ఆడుతున్నారనమాట. సో మొత్తానికైతే అందరూ గేమ్ ఆడేశారు. నెక్స్ట్ పెద్దవాళ్ళకి కూడా ఇంకొక గేమ్ అయితే పెడుతున్నారు. ఆ గేమ్ కూడా చూసేద్దాం. చూసారు కదండి, ఎంతో ఇంట్రెస్టింగ్గా పెద్దవాళ్ళందరూ కూడా వచ్చి చక్కగా గేమ్లో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారనమాట. సో మొత్తానికి ఈ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఈసారి గణపతి పందిరిలో ప్రతి ఒక్క గేమ్ కూడా కొత్తదిగా, అంటే ఎప్పుడు పెట్టని గేమ్ అయితే పెట్టామండి. చాలా ఇంట్రెస్టింగ్గా అయితే మొత్తానికి గేమ్స్ అయితే అందరం కలిసి ఆడాము. సో మొత్తానికి ఎవరు ఈ గేమ్లో విన్ అయ్యారని అనుకుంటున్నారు? వీడియో మొత్తం చూసేయండి. అండ్ అలాగే ఇంకా లాస్ట్లో డాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా అవి మామూలు కాదండి, సూపర్గా అయితే వేశారు. సో మొత్తానికి వీడియో ఎండింగ్ వరకు చూసి వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీడియో అయితే వచ్చేసేయండి.
కదండి లేడీస్ అందరూ ఎంత ఇంట్రెస్టింగ్గా గేమ్ అనేది ఆడారో. అండ్ అంతేకాకుండా లేడీసే కాదండి, పిల్లలు పెద్దలు అందరూ ఆడే విధంగా ఈసారి అది కూడా లాస్ట్ డే మా అలెక్కి అయితే ఈ విధంగా ప్లాన్ చేసిందనమాట. ఇప్పుడు ఆడే గేమ్ అయితే అందరూ ఆడతారు, అందరూ ఇంట్రెస్టింగ్గా కూర్చొని ఆడే గేమ్ ఏంటి అనుకుంటున్నారా? తంబోలా గేమ్ అయితే కండక్ట్ చేసిందండి. అందరూ ఎంత ఇంట్రెస్టింగ్గా నాకు వస్తుంది నెంబర్, ఏ నెంబర్ వస్తుంది, నా స్లిప్లో ఉన్న నెంబర్ వస్తుందా లేదా అని ఎంత ఇంట్రెస్టింగ్గా అయితే ఆడుతున్నారో ఒక్కసారి అయితే చూసేయండి. అండ్ అంతేకాకుండా పిల్లలు పెద్దలు అందరూ చాలా సరదాగా అయితే ఈ గేమ్ అయితే ఆడారు. ఓకే, మొత్తానికైతే ఈ గేమ్ కూడా తంబుల గేమ్ అయిపోగానే ఇంకా డాన్సెస్ అనేది కూడా ఉన్నాయి. కిడ్స్ డ్యాన్స్ చేశారు. అండ్ అలాగే మేమందరం కూడా లేడీస్ అందరం కలిసి కూడా కొన్ని డాన్సెస్ అయితే వేసాము. సో ఇంకా లాస్ట్ డే కదండి, మొత్తానికి ఫుల్ ఎంజాయ్ చేసేయాలి, అందుకని చెప్పేసి ఎంజాయ్ చేయాలి, అందరూ పార్టిసిపేట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ విధంగా అయితే చేశారు. సో ఇంకెందుకు వీడియో అయితే వాచ్ చేసేయండి. 4 నెక్స్ట్ 47 47 నెక్స్ట్ నెంబర్ 59 59 నెక్స్ట్ 25 25 నెక్స్ట్ నెంబర్ 34 34 నెక్స్ట్ నెంబర్ 90 90 నెక్స్ట్ నెంబర్ 27 27 సైలెంట్ నెక్స్ట్ నెంబర్ 49 49 89 89 89 81 6 67 67 67 థర్డ్ లైన్ అయిపోయింది, సెకండ్ లైన్ అయిపోయింది, ఫస్ట్ హౌస్ ఫుల్ హౌస్ మాత్రమే ఉన్నాయి. సారీ, ఫస్ట్ లైన్ ఫుల్ హౌస్ 87. ఫస్ట్ లైన్ మౌనిక ఆంటీ, సెకండ్ లైన్ వైష్ణవి, థర్డ్ లైన్ ఉషా గారు, ఇంకా ఒక్కటే మిగిలి ఉందండి ఫుల్ హౌస్. 71 4 19 37 56 69 69 23 58 79 81 ఫుల్ హౌస్ కూడా అయిపోయిందండి. ఫస్ట్ లైన్ మౌనిక, సెకండ్ లైన్ వైష్ణవి, థర్డ్ లైన్ ఉషా ఆంటీ, ఫుల్ హౌస్ భవానీ ఆంటీ. ఫస్ట్ పిల్లల గేమ్ రబ్బర్ బ్యాండ్స్ గేమ్ పెట్టిన దానిలో 43 హైయెస్ట్ తరుణ్. రబ్బర్ బ్యాండ్స్ గేమ్ లో సెకండ్ హైయెస్ట్ గోలు 22 వేసాడండి. ఫస్ట్ లైన్ విన్నర్ హౌసీలో మౌనిక ఆంటీ. సెకండ్ లైన్ వైష్ణవి. ఉషా ఆంటీ. ఉండండి, ఫుల్ హౌసీ భవానీ ఆంటీ. సో చూసారు కదండి, మొత్తానికైతే గేమ్ అయితే అయిపోయింది. ఇంకా పిల్లలందరూ డాన్స్ వేస్తున్నారు. కుసుమా గారు ఏంటి ఇక్కడ డబ్బులు లెక్కేస్తున్నారు, మాకేనా అంటే మీకే తీసేసుకో అని చెప్పేసి ఏదో సరదాగా డైలాగ్ అయితే కొట్టేసింది. ఓకే, మొత్తానికి అందరూ అయితే సిద్ధమయ్యారండి. దేనికి అందరూ కూడా కుర్చీలు వెనక్కేసుకొని కొంచెం అయితే గ్యాప్ ఇచ్చి అందరూ కూర్చున్నారనమాట. రౌండ్ టేబుల్ సమావేశం వేసినట్టు రౌండ్గా అయితే కూర్చున్నారు. మొత్తానికి ఇక్కడ పిల్లల డాన్సులు అండ్ అలాగే పెద్దవాళ్ళ డాన్సులు కూడా చూడాలనుకుంటున్నారా? గేమ్ అయితే ఆడేశారు కదా, సో మొత్తానికి ఇంకా డాన్సెస్ అయితే స్టార్ట్ అయినాయి. అండ్ అంతేకాకుండా ముందుగా అయితే ఇక్కడ వచ్చేసి మా ఆంటీ అయితే డాన్స్ వేసేస్తున్నారు. ఎవరూ లెగవట్లేదు కదా అని చెప్పేసి మొత్తానికి మా ఆంటీ చేత అయితే ముందుగా కొన్ని స్టెప్స్ అయితే విప్పించామన్నమాట. మొత్తానికి మా మౌనిక అందరినీ లేపేసి చక్కగా ఎంత ఎంజాయ్ చేశామో ఈ వీడియోలో చూసేయండి. అందరి చేత డాన్స్ అయితే వేయించిందనమాట మౌనిక. ఒక్కొక్కరిని అందరినీ తీసుకొని వస్తుంది, పెద్దవాళ్ళని పిల్లల్ని అందరినీ. పెద్దవాళ్ళందరినీ తీసుకొని వచ్చేలోపు పిల్లలందరూ కూడా ఎందుకు అలా వెయిట్ చేయటం అని చెప్పేసి పిల్లలు కూడా ఎంతో చక్కగా ఇంట్రెస్టింగ్గా డాన్స్ అయితే వేశారు. సో ఆ పిల్లల డాన్స్ కూడా చూసేయండి.
నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దామా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.